కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తోత్రం. చప్పలు కొడుతూ చక్కగా దేవుడిని ఆరాధించేవారు స్తోత్రం. వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా. ప్రజలను పోషించినావా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. ప్రతి క్షణము నీవు తోడుగా ఉండి ప్రజలను రక్షించినావు. ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు. నీ ప్రజలను రక్షించినావు.
స్తుతించి ఘనపరతును నా యేసయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ స్వరమైతే పాడుచు ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రభుని మహిమపరిచేటువంటి ధన్యత ఈ రోజున ప్రభు మనకు కలుగజేశాడు. అందుని బట్టి మనం ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. పాపములో ఉన్న రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. అనుదినము మాతో నీవుండి నన్ను నడిపించు దేవా. అనుదినము మాతో పరముకు నడిపించు దేవా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. నీవే నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవితకరంగమయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. ఘనపరతును నా యేసయ్యా. ఘనపరతును నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు బాలరాజు గారు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా.
స్తోత్రం. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో, నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మనిచే, స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మనిచే. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. ఈ శ్రేష్టమైన పరిచర్యలకై, ఈ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితి, కృపావరములతో నన్ను అలంకరించితి. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉండును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉండును. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. నూతనమైన నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైన నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసన
సింహాసనము నన్ను చేచుటకై, నీ సింహాసనము నన్ను చేచుటకై నాతో నీవుంటివే, గురువి నీవైతివే, నాతో నీవుంటివే, గురువి నీవైతివే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారపై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినై ఉందును. నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. ఆమేన్. హల్లెలూయా. ఆడు నిత్య శాంతినిస్తాడు అనే పాటని అందరం కలిసి పాడుకుందామండి. అందరు కలిసి చప్పట్లు కొడుతూ దేవుని మహింపరిచినట్లుగా అందరం కలిసి పాడుకుందాం. మనసా నీవేల నాలో కృంగి ఉన్నావు, మనసా నీవేల నాలో కృంగి ఉన్నావు, సంతకురమ్ము శాంతినిస్తాడు, నిత్య శాంతినిస్తాడు. యేసు సంతకురమ్ము శాంతినిస్తాడు, నిత్య శాంతినిస్తాడు. మనసా శాంతమిస్తాడు, వాగ్దానాలన్నీ వాగ్దానాలు చేస్తాడు. ఈ మనోవేదనలు ఉపశాంతమిస్తాడు, వాగ్దానాలన్నీ వాగ్దానాలు చేస్తాడు. మనసా
బాటలో నిన్ను సిలువకు నడిపిస్తాను మనసా నీ వేళ నాలో తిరిగి ఉన్నావు సంతకురమ్మో శాంతిస్తాడు నిత్య శాంతిస్తాడు మనసా నీ వేళ నాలో తిరిగి ఉన్నావు మనసా సాగుదప్ప వేరే దారి లేదని సమయములో బతికే మార్గము చూపించి నిత్య జాతినిస్తాడు సాగుదప్ప వేరే దారి లేదని సమయములో బతికే మార్గము చూపించి నిత్య జాతినిస్తాడు నీ వేదన శోధనలో బలమును దయచేస్తాడు నీ ప్రార్థనలన్నిటికీ జవాబులిస్తాడు మనసా నీ వేళ నాలో మనసా నీ వేళ నాలో యేసు సంతకురమ్మో శాంతిస్తాడు నిత్య శాంతిస్తాడు యేసు సంతకురమ్మో శాంతినిస్తాడు నిత్య శాంతినిస్తాడు మనసా నీ వేళ నాలో తిరిగి ఉన్నావు మనసా నీ వేళ నాలో తిరిగి ఉన్నావు మనసా సమాజములో నీ నీతిని నా హృదయములో దాచి ఉంచలేను ప్రభు దాచి ఉంచలేను ప్రభు శుద్ధియోగముగా నూతన గీతము నే పాడేదా నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం
లంపులో బహు విస్తారము అయి ఉన్నవి. నాయడ నీకున్న తాళంపులో బహు విస్తారము అయి ఉన్నవి. వాటిని వివరించి చెప్పాలనే, వాటిని వివరించి చెప్పాలనే, అవివన్నీయును లెక్కకు మించిన అయ్యున్నవి, అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. చక్కని పాట పాడించిన పెద్దలకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి మన మధ్యలో మరి ఉన్నటువంటి గురవపాల నుంచి ఒక సహోదరుడు వచ్చే పాట పాడతాడు. దయచేసి గమనించండి, పాడేవాళ్ళు ఒకటి లేక 2 చరణాలు పాడవలసిందిగా పొరపాటు మనం చేస్తున్నాం. సమయం లేదు కాబట్టి గమనించండి, 2 చరణాలు మాత్రమే. హల్లెలూయా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు,
నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరిని అందరికీ నే దూరమే, ఎవరు లేక ఒంటరిని అందరికీ నే దూరమే, అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. అడిగాను భోజనం చేశారు, బంధువులు అడిగాను భోజనం చేశారు. స్నేహితులను అడిగాను భోజనం చేశారు, బంధువులను అడిగాను భోజనం చేశారు. దీనుడనే అందుడనే అనాథగా నిలిచాను, దీనుడనే అందుడనే అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరిని అందరికీ నే దూరమే, ఎవరు లేక ఒంటరిని అందరికీ నే దూరమే, అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. కలకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. కలకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనే అందుడనే అనాథగా నిలిచాను, దీనుడనే అందుడనే అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరిని అందరికీ నే దూరమే, ఎవరు లేక ఒంటరిని అందరికీ నే దూరమే, అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, 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 నువ్వు రావాలేసయ్యా. హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించిన మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా స్థానిక సంఘంలో ఉండి మరి జర్రా డేవిడ్ వచ్చి ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా దయచేసి పాటలు పాడేటప్పుడు అందరూ ఏం చేయాలి? చప్పట్లు కొడుతూ ఏకీభవిద్దాం. ఓ
యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవే గొప్ప కిరణము నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలు నీ స్నేహము నాలోన నిత్యము ఒక సందర్భము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవే గొప్ప కిరణము నాలోన వెలిగిన రవి కిరణము. ఏ పాటి నిన్ను ప్రేమించినావు నీ ప్రేమలోనే నన్ను దాచునావు. నా భారమంతా నువ్వు మోసినావు నన్నెంతగానో చింతినావు. ఏ పాటి నన్ను ప్రేమించినావు నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను దాచినావు నీ కనికరమే చూపించినావు. నా హృదయంలోనే నీ వాక్యగానం నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి నిన్నే పూజించి నీలోనే తరించి. యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవే గొప్ప కిరణము నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోనే నడిపించినావు. లోకాలనే రారాదు నీవే నా జీవనాలకు ఆధారి నీవే. ఏనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోనే నడిపించినావు. లోకాలనే రారాదు నీవే నా జీవనాలకు ఆధారి నీవే. నా గురి నీవే నా యేసుదేవా చేరితి నిన్నే నా ప్రాణనాథ. సర్వసంగీకరం నీ మహిమవారం ఉన్నతమైనది నీ దివ్య చరితం. సాధేలేదు నీకు సర్వాధికారి దైవం, భారతి దైవం
నాలోన నిత్యము ఒక సుందరం యేసయ్య నీ ప్రేమ చక్కగా పాట పాడి వినిపించిన నాటికి వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఎవరు నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరు నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది
సైడ్ కూర్చునేటట్లు మరి వారి వెనక కూర్చోకుండా సైడ్ పంపించిన వారిని దారిలో ఎవరు వెహికల్స్ పెట్టకుండా పార్కింగ్ ప్లేస్ వారికి ఇవ్వండి. ఆ పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసుకున్నట్టు చూడండి. ప్రైజ్ లో దేవునికి స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే నిత్యము స్తుతించెదను. యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేళ్ళకై నీ దీవెనకై నీ మేళ్ళకై నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన
దీవెనకై ఆరాధన నీ జాలికై ఆరాధన 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 బంధువులుగా చేయుటకు నిత్యత అనుభవించినావు బంధువులుగా చేయుటకు నిత్యత అనుభవించినావు హెచ్చించి గణపరచిన నిర్మలాత్మ మనస్సుతో కొనియాడెదను హెచ్చించి గణపరచిన నిర్మలాత్మ మనస్సుతో కొనియాడెదను ఆరాధన ఆరాధన కృప కొరకై స్థితి కొరకై కృప కొరకై ఆరాధన స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఆరాధన యోగ్యుడా నిత్యము స్తుతించెదను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి
నిత్యము ఆయనకి నేనప్పుడు యెహోవాను సన్నిధించెదను. నిత్యము ఆయనకి మేలుకే ఆరాధన యేసుకే అంతానా మంచికే చిత్తమునకు తలవంచుకే చిత్తమునకు తలవంచుకే ఆరాధన స్తుతించుటమానను ఆరాధన స్తుతించుటమానను కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేదారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేదారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయి కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని ఆయన నామమును స్తుతించుము ఆయన
అవమానం ఎంతైనా నా వారే కాదైనా నేను తప్ప ఎవరున్నా ఆకాశమందునా అవమానం ఎంతైనా నా వారే కాదైనా నేను తప్ప ఎవరున్నా ఆకాశమందునా నీవు నాకుండగా ఏది నాకిప్పుడు తెలియదు ఇక మీద తానే తెలుసుకుందును ప్రస్తుతం సమస్తము దుఃఖాకారమే ప్రస్తుతం సమస్తము దుఃఖాకారమే అభ్యసించినాయి సమాధాన ఫలమే అభ్యసించినాయి సమాధాన ఫలమే మేలుకే చక్కని పాటలు పాడినానికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సంతోషం లేని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అక్కడక్కడ వినిపిస్తున్నాయి అంటే వాళ్ళకి అర్థం కాలేదనుకుంటా. మంచిది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2022వ సంవత్సరంలో మనమందరం కూడా కలిసి ప్రభుని ఆరాధించేటువంటి ఈ గొప్ప ధన్యత, భాగ్యము ప్రభు మనందరికీ కలుగజేసినటువంటి విధానాన్ని బట్టి ఒకసారి మనము హృదయపూర్వకంగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. 2 చేతులు తీసుకొచ్చినటువంటి వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. స్వరము తీసుకొచ్చినటువంటి వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రైట్, మంచిది. మరి మొదటి రోజు ఈ సభల్లో దేవుని యొక్క వాక్యము మనకు అందించడానికి పాంప్లెట్లో ప్రకటన చేసిన రీతిగా దైవ సేవకులు జాన్ వెస్లీ గారు మరి మన మధ్యలో ఉన్నారు. మనకంటే వారు ముందుగానే వచ్చారు. ఈ సమయంలో వారిని సావధానంగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం ఆహ్వానిద్దాం. మంచిది. అదేవిధంగా నసరాపేట ఏఫియాన్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నుండి వచ్చినటువంటి మరి ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా టీం అందరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో చప్పలు కొట్టి వారిని కూడా మనం ఆహ్వానిద్దాం. ఈ సమయంలో వారు వాళ్ళందరినీ కూడా ఆరాధనలోనికి నడిపిస్తారు. తదనంతరం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఆరాధన ద్వారా మనము దేవుని యొక్క సందేశాన్ని విందాం. అదేవిధంగా దైవ సేవకులు అందరూ కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే అందరం కలిసి మనం ప్రభువుని ఆరాధిద్దాం. రండి, మీరు కూడా సమయంలో అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రభు సన్నిధిలో మనము ప్రభుని ఆరాధిద్దాం. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అందరూ మాతో కలిసి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడతాం. దేవుని సమయంలో మనకు ఇచ్చినటువంటి గొప్ప కరుణలో దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. నాకు చాలు యేసయ్యా,
ప్రభు మాకు చిన్నోడు ధన్యతను బట్టి మేము స్తుతించుకుంటున్నాం. ఎవరికైనా ఆధిక్యం మాకు చిన్న పక్షములకు మిమ్మల్ని నింపినందుకు స్తోత్రం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆయన ఎవరికి లేనప్పుడు ధనిక మాకు ఇచ్చిన సమయంలో మమ్మల్ని సృజించే ధనిక మాకు ఇచ్చినప్పుడు బ్రతుకునా మగిలినా కడలి పాలైనతో అలలు నుంచి వేసిన పరగాడినా అలలు బ్రతుకున్నావా మగిలినా కడలి పాలైనను అలలు వేసిన మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే చప్పట్లు కొడుతూ ప్రభువారు దేవానికి వందనాలు, దేవానికి దేవునికి గణపరిచి స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆపులే విడనాడినా జీవించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆపులే విడనాడినా జీవించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
కొరకు లేదు అసాధ్యము నీవు అందరూ నాతో నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ చూడు చాలయ్యా, నీడ రక్షించడానికి లోకానికి మీరు వచ్చి ప్రభువా మా కొరకై మా మీద పడవలసినటువంటి మీరు వేసుకుని ప్రభువా మాకు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చిన ప్రభువా శిలకు యోగుడైనటువంటి దేవా మీకు స్తోత్రాలు. నిమిత్తమైనైనా ఈ పెట్టుబాలి గ్రామంలోనైనా పాస్టర్లకు ప్రేరేపణ కలిగించి అనేక మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సభలో మమ్మల్ని స్తుతించేదాన్ని మాకు ఇచ్చినందుకు ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని వాకింగ్ కొరకు వైస్ ప్రెసిడెంట్ గారు ప్రార్థిస్తారు. హల్లెలూయా. పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపామయుడ, కృపగలిగిన దేవ, ఏర్పాటు చేయబడిన ఈ సుగా జరిపించారు ప్రభు. దయగలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు మీ నామాన్ని స్తుతించుకున్నాం, మహిమపరుచుకున్నాం ప్రభు. కొద్ది నిమిషాలు నాయన దూర ప్రాంతం నుంచి దైవ సేవకులను ఈ స్థలానికి క్షేమముగా తీసుకొని వచ్చారు ప్రభు. వారిని స్థలములో నిలవబెట్టుకొని అద్భుతమైనటువంటి మాటలను వారి నోటి గుండా మీరు మాట్లాడండి నాయన. మీ ఆత్మాభిషేకము వారి పట్ల ఉంచి విస్తారముగా మాట్లాడటానికి వాక్శక్తిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. ఈ స్థలంలో ఉన్న ప్రతి మనుష్యుడికి నాయన ఏ వాక్యం అవసరమైనదో ఆ వాక్యాన్ని మాట్లాడటానికి దేవుని సేవకులకు మీరు అభిషేకించి ఆశీర్వదించండి నాయన. బలంగా వాడుకోండి నాయన. దురాత్మ శక్తులను, అంధకార శక్తులను అయామే అధికారమైన నామంలో గతిస్తున్నాను ప్రభు, నీకు స్తోత్రములు. ఈ స్థలమంతా కూడా పరిశుద్ధపరచండి నాయన. ఈ స్థలము చుట్టూ మీ అగ్ని కంచెన వేయండి నాయన. మీ దేవదూతల కాపుదలగా ఉంచి ఈ మొదటి రోజు కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థముగా మీరు జరిపించి సహాయం చేయమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా.
అందరూ కూర్చుందామండి. అదేవిధంగా ఫెలోషిప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు.